ప్రపంచాన్నే వణికించిన భూకంపం వెనిజులాని అతలాకుతలం చేసినటువంటి భూకంపం ఇప్పుడు అక్కడ తీవ్రని విషాదాన్ని నింపింది. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో అక్కడ ఈ భూకంప తీవ్రతకి చనిపోయినటువంటి వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది మృతదేహాలు బయటకు వస్తాయి అనేటువంటి ఆలోచనే అక్కడ తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఒక్కటంటే ఒక్క నిమిషం కాలం ఆ ఒక్క నిమిషం పాటు క్రూరంగా ప్రవర్తించింది. ప్రకృతి కర్రెన్నర చేస్తే ఎలా ఉంటుందో, ఉగ్రరూపం దాలిస్తే సృష్టించబడే శ్మశాన వైరాగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ దేశాన్ని చూస్తే అర్థమైపోతుంది. నిమిషం వ్యవధిలోనే 2 భారీ భూ ప్రకంపనలు. ఊహించని ఈ ఘోర విపత్తుకు ఒక అందమైనటువంటి దేశం ఇప్పుడు నిలువున కుప్పకూలిపోయింది. ఎటు చూసిన ఆర్తనాదాలు, ఎక్కడ చూసిన శవాల దిబ్బలు. దక్షిణ అమెరికా ఖండంలోనే ఎంతో వైభవంగా వెలిగిపోయినటువంటి వెనెజులా దేశంలో కనీవిని ఎరగని మహా ఉత్పాతం సంభవించింది. ఆధునిక సాంకేతికతతో ఎంతో పటిష్టంగా నిర్మించామనుకున్న పెద్ద పెద్ద భవనాలు, మల్టీప్లెక్స్లు, నివాస సముదాయాలు ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేవలం సెకండ్ల వ్యవధిలోనే పేక మేడల్లా కూలిపోయాయి. కాంక్రీట్ కట్టడాలు కాస్త నిలువల సమాధిగా మారిపోయాయి. ఆ దేశ చరిత్రలోనే ఇలాంటి ఒక ఘోర దురాంతాన్ని, ఇంతటి భారీ ఆస్తి ప్రాణ నష్టాన్ని ఎప్పుడూ చూడలేదు. విధి ఆడిన వింత నాటకంలో వెనిజులా నగరాలు క్షణాల వ్యవధిలో అక్కడ భూమిలో కలిసిపోయాయి. ప్రకృతి సృష్టించినటువంటి నరమేధంలో ఇప్పటి వరకు అధికారికంగా 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు నవ్వులతో, కోలాహలతో కలకల్లాడినటువంటి వీధులు ఇప్పుడు అక్కడ భీకరమైనటువంటి ఆర్తనాదాలు, ఎక్కడ చూసినా ఏడుపులతో వాతావరణం అంతా భయానకంగా మారింది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లులు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథలు. ఆ దేశంలో ఇప్పుడు మరణం మృదంగం మోగుతుంది. చావు అంతటా పరుచుకొని భయపెడుతోంది. మరోవైపు కూలిపోయిన భారీ భవనాల శిథిలాల కింద పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. దాదాపు 1500 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. 1000 టన్నుల కాంక్రీటు చక్రాల కింద ఇనప రాడ్ల మధ్య చిక్కుకుపోయిన క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగుతున్నాయి. నన్ను కాపాడండి, మా వారిని బతికించండి అంటూ శిథిలాల లోపల నుంచి వినిపిస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న రెస్క్యూ టీమ్స్ని కూడా తీవ్రంగా కన్నీటి పర్యాంతం చేస్తున్నాయి.